హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రసం రైస్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్ తీసుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉద్దిపప్పు ఆవాలు, దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా వేపేసుకుందాం. కరివేపాకు చిటపటలాడేది మానిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇవి మంచిగా కలుపుకొని ఇప్పుడు 1/2 అవర్ బియ్యము, కందిపప్పు నానబెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 అవర్ నానబెట్టుకున్న బియ్యము, కందిపప్పు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రాళ్ళుప్పు యాడ్ చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. రాళ్ళుప్పు యాడ్ చేసుకోండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం, చింతపండు వాటర్ యాడ్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలిపేసుకొని 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 3 గ్లాసులు కదా, మెత్తగా అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు మంచిగా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్టీ రసం రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్లిక్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ వర్షం పడుతుంది కదా, జలుబులకి దగ్గులకి మంచి టేస్టీ రైస్ దొరికినట్లే. ఒకసారి ట్రై చేయండి.